హలో అండి అందరికీ. ఈరోజు మనం దోస బ్యాటర్ రెసిపీ గురించి తెలుసుకుందాం. దీనికోసం ఒక కప్పు మినప్పప్పులో 3 కప్పులు బియ్యం వేసుకోవాలన్నమాట. రేషన్ బియ్యం వేసుకోవాలి. సో అయితే స్మూత్గా వస్తాయన్నమాట. ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి 3 టైమ్స్. తర్వాతకి కొన్ని వాటర్ పోసి దాన్ని 2 అవర్స్ వరకు నాననివ్వాలన్నమాట. ఆ తర్వాతకి నానాక ఎదుకో ఇలా నానుతుంది. సో మంచిగా మిక్సీలో వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మంచిది హెల్త్కి. ఇలా ఇంట్లోనే బయట దొరికేవన్నీ కల్తీగా ఉంటుంది అనమాట, అంత బాగుండవు. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా. ఇలా పిండి మెత్తగా అయ్యాక ఇంకొంచెం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దానికి, కొంచెం అలా లూజ్గా రావడానికి. ఆ తర్వాతకి మళ్ళీ మిక్సీ పట్టి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాతకి దానిలో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ కలిపి నీట్గా కలుపుకోవాలి అలాగా. సో కలుపుకున్న తర్వాతకి అలా పిండి అంతా నీట్గా ఉంటుంది. సో దాన్ని ఒక హోల్ నైట్ మొత్తం ఉంచేస్తే అది అలా న్యాచురల్గా బబుల్స్ వచ్చేసి నీట్గా అవుతుంది పిండి. సో కొన్ని వెజెస్ కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. డైలీ మనం రోజు కూడా వెజీస్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ పెడితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. సో దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి పిండి కూడా వేసి లైట్గా వాటర్ పోసి కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకున్న పిండిని మంచిగా పెనం మీద లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అలా ఫ్లిప్ చేసుకొని దోశను వేసుకోవాలన్నమాట రౌండ్గా. ఆ తర్వాతకి ఏదైనా మూత పెట్టి ఆ తర్వాతకి ఉడికిన తర్వాత 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని నీట్గా కాల్చుకొని పల్లీ చట్నీతో